ఆటో డ్రైవర్ల కోసం యాప్ తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆటో డ్రైవర్ల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్న ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ బలోపేతంతో పాటు గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ, పట్టణ, రాష్ట్ర స్థాయిలో 32 కమిటీలు ఏర్పాటు చేసేందుకు అధినేత నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో వేడి గంజిపడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. 6 చిన్నారులకు గాయాలు కొంచెం ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఇక స్వల్పంగా గాయాలైన పిల్లలకు ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామన్నారు. జనసేన శాసనసభాపక్ష నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలతో 1-to-1 గా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద రిపోర్టు ఉందని, కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ రావద్దని సూచించారు. దానిపై ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్నామన్నారు. ఇక గతంలో పనిచేసిన విధంగా ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి, కూటమి నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన ఐటీఐ పరీక్షల్లో ఏపీ విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ట్రేడ్లలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లు 17 మంది ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాలెంట్ నిరూపించుకున్న స్టూడెంట్స్ ని మంత్రి లోకేష్ అభినందించారు. దేశ విదేశీ కంపెనీలతో కలిసి విద్యార్థుల నైపుణ్యం పెంపుటకు కృషి చేస్తామని లోకేష్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఖమ్మం జిల్లా ఆరింపులకు చెందిన తాళ్లూరి పల్లవి అనే యువతి అవార్డు అందుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్ విభాగంలో ఆమెకు ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో యువతలో స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ నైపుణ్యాన్ని పెంచేందుకు 60,000 కోట్లతో ప్రధానమంత్రి సేతు పథకాన్ని ప్రారంభించారు మోదీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. స్వయంగా ఆటో నడిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని కొనియాడారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డ్రైవింగ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 1,170 మంది లబ్ధిదారులకు 1,77,50,000 రూపాయల చెక్కులను అందజేశారు. హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. మరోసారి బస్ ఛార్జీలు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇక మెట్రో, డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో 2వ స్టేజ్ నుంచి 10 రూపాయల అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక మెట్రో, డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్ నుంచి 5 రూపాయలు పెంచనున్నారు. విశాఖలో దుర్గమ్మ అన్న సమారాధన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. వేడివేడి అన్నం బాని పక్కకు వరకడంతో దాదాపు 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వేడివేడి గంజి ఒంటిపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కి తరలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రులు ముగింపు వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాలను రథోత్సవంలో పెట్టి దేవరగుట్ట పురవీధుల్లో వ్యవహరించేశారు. ఇక గొరవయ్యల నృత్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తమిళ పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా చిత్తూరు జిల్లా పరమసముద్రం సమీప కొండపై బేటారాయస్వామి ఆలయంలో జనం పోటెత్తారు. బేటారాయస్వామిని దర్శించుకోవడానికి తమిళనాడు, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. టీటీడీ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీలకు వచ్చిన ర్యాంకుల్లో గురజాల నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలు దారుణంగా ఉన్నాయన్నారు.
అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న యువతులు మహిళలను వేధింపులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అరెస్టు చేశారు. విచారణ చేపట్టిన 14 రోజుల రిమాండ్కు తరలించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు అధికారంలోకి రానివ్వద్దని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. తనకు ఎమ్మెల్యే ఎంపీ కావాలనే ఆశ లేదని తెలిపారు. రానున్న 2029 జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారన్నారు. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్స్ కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అరాకురగా 10,000 సాయం అందిస్తే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 17,000 సాయం ఇస్తున్నట్టు చెప్పారు. విశాఖ చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కరడుగట్టిన బావేరియా ముఠా సభ్యుడిని యూపీ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇక నిందితుడు ధర్మేంద్రను అరెస్ట్ చేస్తున్న సమయంలో స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. స్థానిక పోలీసుల సహాయంతో విశాఖ పోలీసులు ధర్మేంద్రను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. అమెరికాలో కాల్పుల ఘటనలో చనిపోయిన తెలంగాణ విద్యార్థి తల్లిదండ్రులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వారి కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు లండన్లో గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మేడిపల్లి మండలం దమ్మనపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డిగా సమాచారం. ఈ మేరకు మృతుడు తండ్రి రమేష్ రెడ్డికి స్నేహితులు సమాచారం అందించారు. ఏనుగు మహేందర్ రెడ్డి ఉన్నత విద్య కోసం 2 సంవత్సరాల క్రితం లండన్ వెళ్లగా మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సరూర్ నగర్ చెరువు దగ్గర పెను ప్రమాదం తప్పింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టింది. చెరువులో క్రేన్ పడడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రోడ్డుపై పడి ఉంటే ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు చెప్పారు. ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. కోనసీమ జిల్లా బడుగువాని లంకలో మళ్లీ నది కోతకు గురైంది. భారీ వర్షాలతో గ్రోయిన్స్ కు గండిపడింది. ఇక పంట పొలాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆటో డ్రైవర్గా మారి ఆటో నడుపుకుంటూ డ్రైవర్లను ఉత్తేజపరిచారు. ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారుల తీరుపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పైడి తల్లి అమ్మవారి పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం డిఫెన్స్ సెక్యూరిటీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక గన్ పేలి షేక్ బాజీ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఇక గతంలో బాజీ జవాన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం డిఫెన్స్ సెక్యూరిటీగా సేవలు అందిస్తున్నారు. అభిమానికి మంత్రి నారా లోకేష్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన పెళ్లికి రావాలని ఆహ్వానించడంతో బిజీ స్కెడ్యూల్ ని మార్చుకుని మరీ పెళ్లికి హాజరయ్యారు. అనూహ్యంగా అభిమాని ఇంట్లో ప్రత్యక్షం కావడంతో భవ్య కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. యువగలం పాదయాత్ర టైంలో అభిమానిని మారిపోయానని, తన పెళ్లికి రావాలని మంత్రి లోకేష్ కు ఆహ్వాన పత్రిక పంపించారు. దాంతో స్కెడ్యూల్ ని మార్చుకుని మొగల్ రాజ్పురంలోని అభిమాని భవ్య ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం శారదా నది బ్రిడ్జిపై కారుని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బ్రిడ్జ్ సైడ్ వాలు కూలిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,48,719 క్యూసిక్లు ఉండగా అవుట్ఫ్లో 2,86,928 క్యూసిక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగుల నీటి మట్టం ఉంది. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఇస్కాన్ ఆలయంలో బాంబు పెట్టామని ఆగంతకులు మెయిల్ చేశారు. ఇక డ్రాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, స్థానిక ఆలయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న తల్లిని హతమార్చారు ఓ కొడుకు. సుత్తితో తలపై మోదీ తల్లి ఐలమ్మను దారుణంగా హత్య చేశాడు. ఇక సుత్తితో తలపై మోదీ పదునైన సీకుతో మెడలో పొడిచి చంపేశాడు శ్రీకాంత్. మద్యానికి బానిసై డబ్బుల కోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలోనే గొడవ జరగ్గా తల్లి ఐలమ్మను హత్య చేశాడు శ్రీకాంత్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి యువకులు ఏడుపాయలకు వచ్చారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. వెంటనే రెస్క్యూ బృందాలు పోలీసులు రెస్క్యూ చేసి ఇద్దరు యువకులను కాపాడారు. కొత్త అల్లుడికి అత్తామామలు 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. దసరా పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి విందు ఇచ్చారు. ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్నాడు అల్లుడు. వనపర్తి జిల్లా కొత్తకోటలో విందు కార్యక్రమం జరిగింది. విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ శ్రీశైలం దేవస్థానానికి మినీ బస్సును విరాళంగా అందజేసింది. 23 లక్షల విలువ చేసే 25 సీట్ల సామర్థ్యం గల మినీ బస్సును విరాళంగా అందించింది. ఇక ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహన తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు. హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. కన్న కూతుర్ని సవతి తండ్రితో కలిసి ఓ తల్లి వేధింపులకు గురిచేసింది. చిన్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. విజయనగరంలోని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామన్నారు. మంచి కార్యక్రమాలను ఆమోదించడానికి సీఎం చంద్రబాబు ముందుంటారని అన్నారు. నిర్మల్ జిల్లాలో దుర్గామాతకు భక్తి శ్రద్ధలతో భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బంసాయిల నుండి బాసర, గోదావరి నదుల నిమజ్జనం కోసం భారీగా దుర్గామాత విగ్రహాలను తరలిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బాసర రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా థరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఎర్రగడ్డ డివిజన్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2.16 కోట్ల రూపాయల వ్యయంతో ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీలలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం పాల్గొన్నారు. ఇక ఆటో డ్రైవర్ల సేవలో ఎమ్మెల్యే శిరీషాదేవి ఆటో నడిపి ఉత్సాహం నింపారు. జిల్లాలో సుమారు 5,000 మందికి వాహన సేవ పథకం కింద 12,000 కోట్ల రూపాయలు అందించామని చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని, డ్రైవర్ల కుటుంబాల భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. విజయనగరం డీసీసీబీ ప్రాంగణం నుంచి బొత్స సత్యనారాయణకు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు చేసే అవకాశం కల్పించాలని జెడ్పీ చైర్మన్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కోరారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేయాలని కోరారు. కడప జిల్లాలో మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ సుడిగాలి పర్యటన చేశారు. భారతరత్న మహిళా మండలి శక్తి సదన్ను ఆమె విజిట్ చేశారు. ఆఫీసులో కనీసం రిజిస్టర్లు మెయింటైన్ చేయకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నెల నిధులు వస్తున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొని కాకి చొక్కా ధరించి ఆటో నడిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే. జనగామ జిల్లా దేవరపల మండలంలోని తిరుమల గార్డెన్లో కాంగ్రెస్, ఓయూ, జేఏసీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిని పార్టీ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో జూనియర్ అంతర్ జిల్లాల స్టాఫ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందన్నారు కర్నూలు ఎంపీ నాగరాజు. కర్నూలులో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, జిల్లా కలెక్టర్ సిరి, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాల పాల్గొన్నారు. పట్టణంలోని రేపల్ల బస్టాండ్ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే ధూళిపాల 1694 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో పథకం సొమ్ము జమ చేశామన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుబాటి అంగడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం కార్యాలయం నుండి మద్దూరుపాడు వరకు ఆటోలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆటో నడిపి సందడి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆటో నడిపి సందడి చేశారు. ఆటో సోదరులతో కలిసి ఆటో నడపడం ఎంత ఆనందంగా ఉందన్నారు. ఆటో డ్రైవర్లు, ఓనర్లను అలాగే క్యాబ్ డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి వ్యవసాయ మార్కెట్ వరకు ఆటో నడిపి కార్మికులను ఉత్తేజపరిచారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ప్రారంభించామన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న సుమారు 1200కు పైగా ఆటో డ్రైవర్లకు తన సొంత నిధులతో ప్రమాద బీమా చేయిస్తానని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ సేవా పథకంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం లాగా కాకుండా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం పలు వివాదాలకు దారితీసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో టీడీపీ ఇన్ఛార్జ్ అమూల్య ఫోటో లేకపోవడంతో టీడీపీ వర్గీయులు అసహనం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన చెక్కులలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం జనసేన కార్యకర్తలకు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. కందుకూరు టీడీపీ కార్యాలయం నుంచి కనిగిరి రోడ్డులోని అగ్రికల్చర్ మార్కెట్ వరకు ర్యాలీ చేశారు. నెల్లూరు జిల్లా చెర్లోపల్లి మార్గంలో నిర్మించే ఆర్ఓఆర్ వంతెన కోసం 4 ఎకరాల 4 సెంట్ల భూమిని సేకరించామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఇందులో భూమి కోల్పోయిన వారికి మనుబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద పరిహారం చెక్కులను అందజేశారు. ఇక భూములు కోల్పోయిన వారికి 1,15,67,000 రూపాయలు అందజేశామన్నారు. ప్రకాశం కనిగిరిలో ఆటో డ్రైవర్ల ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు, కూటమి నాయకులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు తెలిపారు. ఇక కనిగిరి నియోజకవర్గంలో 1000 మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని ఎమ్మెల్యే నరసింహారెడ్డి తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని మంత్రి దామోదర రాజనరసింహ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులతో దామోదర సమావేశమయ్యారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రజలకు ఏమీ చేయలేదని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న కూటమిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చీరాలలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు కొండయ్య. ఆ తర్వాత పట్టణంలో ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం సమిష్టి కృషితో సూపర్ 6 సూపర్ హిట్ అయిందని జగదీశ్వరి తెలియజేశారు. నంద్యాల జిల్లాని ఆళ్లగడ్డలో వాహనమిత్ర పథకాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. స్వయంగా ఆటో నడిపి ప్రజలను ఉత్తేజపరిచారు. ఆళ్లగడ్డలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. పట్టణంలో 3 ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తామని, ఆళ్లగడ్డ కోట కందుకూరి నడుమ రోడ్డు నిర్మాణం చేపడతామని తెలియజేశారు. తిరుపతి జిల్లా చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. ఒకే రోజు 5 మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు దుండగులు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చోట్ల, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చోట ఈ చోరీలు జరిగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్థాయి మరిచి దిగజారి మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడికి స్పీకర్ క్వాలిటీస్ లేవని విమర్శించారు.
స్పీకర్ తప్పు చేసినా శిక్షించకుండా ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు ఉమాశంకర్. గత ప్రభుత్వం జీవోలను అనుసరించే ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతికి కొత్త జీవో తీసుకొచ్చిందన్న విషయాన్ని అయ్యన్న పాత్రుడు గ్రహించాలన్నారు. గత ప్రభుత్వ పాలనతో అస్తవ్యస్తమై రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తున్నామని, ఇది కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని మంత్రి నారాయణ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో ఆయన పాల్గొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ముఖద్వారం నుండి లింగంపర్తి రోడ్డు వరకు భారీ ఆటోల ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది. దీంట్లో ప్రజలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అవగాహన కల్పించారు. జీఎస్టీపై ఎక్కువ ధర పెంచి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. 2 కార్లు క్రాష్ కావడంతో డ్రైవింగ్ వల్ల లారీ సడన్ బ్రేక్ వేయడంతో లారీ వెనకాల ఉన్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, తహసీల్దార్ చిరంజీవి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పూర్తి విస్తీర్ణం 1964 ఎకరములు భూమికి సర్వే ఇస్తున్నట్లు తెలిపారు. సర్వే పగడ్బందీగా నిర్వహించామన్నారు. చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం కేంద్రంలో ఆటో డ్రైవర్లు సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. జగన్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాక్షస పాలన చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారని తెలిపారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లకు చెక్కులను అందించారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. గతంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవన్నారు. కానీ ఇప్పుడు రోడ్లను బాగు చేసి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను దగ్గరకు చేస్తున్నామని చెప్పారు. 1370 మంది ఆటో వాలాలకు 2,06,25,000 రూపాయల చెక్కులను అందించామన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండల సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. సమావేశంలో సమస్యలను చెప్తూ ఉండగా మధ్యలో టీడీపీ సర్పంచ్ వాదనలతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. మర్రిగుంట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు దుర్వినియోగం అయ్యాయనే అంశంపై పలువురు విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ పథకం ఆటో డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని గోవిందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో దేవతామూర్తుల అలంకరణతో కూడిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని బ్రిటన్ రోడ్డు నుండి కుమ్మారంకట్ట, రైల్వే స్టేషన్ రోడ్డు, రాచర్ల గేట్ సెంటర్ నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ ఆటో ర్యాలీ చేశారు. ఇందులో ఎమ్మెల్యే మతుముల అశోక్ రెడ్డి, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఆటో ర్యాలీ చేశారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి కాటూరి వారిపాలెం వరకు ఆటో ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. ఇందులో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తోందన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ గిఫ్ట్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో దుర్గాదేవిని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి దర్శించుకున్నారు. దీంతో ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం పథకాన్ని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆటోలో ఎక్కి ప్రయాణం చేయడంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 10,000 మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు సహాయ నిధిని అందజేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శలు చేశారు. రైతు బంధు ఇవ్వకుండా చూసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త అలసత్వాన్ని వదిలి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సండ్ర పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలం, శక్తి నిరూపించుకోకుంటే ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై పడుతోందన్నారు. ఇక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సండ్ర తెలిపారు. ప్రకాశం సింగరాయకొండలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసిన సందర్భంగా స్థానిక పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ చేశారు. కొండేపి నియోజకవర్గంలో 1100 మందికి పైగా ఆటో డ్రైవర్లకు చెక్కులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలిగిరిలో ఆమె పర్యటించారు. మల్లపల్లి పంచాయతీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా దోనకొండలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మండల వ్యవసాయ, రెవెన్యూ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొని ర్యాలీ చేశారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు అధికారులు. కర్నూలులో గత 25 ఏళ్లుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ తద్వారా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. నిమజ్జన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. తుంగభద్ర నదిలో అమ్మవారి మట్టి విగ్రహాలను నిమజ్జనాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి పట్టణంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు చెక్కులను ఎమ్మెల్యే రాజు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని తెలిపారు. ఇక మడకసిరి నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు అందరికీ 380 రూపాయల చొప్పున రవాణా బీమాను ఎమ్మెల్యే రాజు సొంత డబ్బుతో చెల్లించారు. రాష్ట్ర మంత్రి వర్యులు సవిత ఆదేశాలతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వై జంక్షన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని అప్పగించేందుకు యూకే రెడీ అయింది. బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని వచ్చే నెల 23వ తేదీన భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఇక ముంబై ఆర్డర్స్ రోడ్ జైల్లో నీరవ్ మోదీని ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఇక గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గాజా అటాక్స్, ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చల వేళ బాంబు దాడులు మాత్రం ఆగలేదు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. కానీ ఇజ్రాయెల్ అతిక్రమించింది. హమాస్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 6 పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జపాన్ దేశానికి తొలిగా ఓసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 64 ఏళ్ల సనాయి తకాయిచిని కొత్త నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆమె జపాన్ ప్రధాని కాబోతున్నారు. కొన్నాళ్లుగా ఎల్జీపీ అంతర్గత చిక్కుల్లో ఉంది. సంక్షోభంలో ఉన్న పార్టీని దారికి తెచ్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా త్వరలో తన పదవి నుంచి తప్పుకుంటారని ఇప్పటికే ప్రకటించారు. దీంతో తదుపరి ప్రధానిగా సనాయి తకాయిచిని అవకాశం రాబోతోంది. విశాఖలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. చైర్పర్సన్ పోడియంను జెడ్పీటీసీలు ముట్టడించారు. గిరిజన ప్రాంతాల్లో హైడ్రోజన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీలో జెడ్పీ చైర్పర్సన్ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే నిరసనకారుల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో సెప్టెంబర్ 29 నుండి జరుగుతున్న ఆందోళనలు సద్దుమణిగాయి. 37 పాయింట్ల ఎజెండాతో పీఓకేలో ఆందోళనలు మొదలయ్యాయి. వీటికి మొదటి ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆందోళన ఉధృతమైంది. 5 రోజులకు పైగా జరిగిన ఆందోళనలో పోలీసులు, వందలాది పౌరులు గాయపడ్డారు. జేఏఏసీ ఆందోళనకారులు నిరసన సమయంలో వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. దేశం విడిచి వెళ్లిపోతే $2,500 ఇస్తామంటున్న ట్రంప్, వలసదారులపై మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ వారిని వెళ్లగొట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు $2,500 ఇస్తాను, వెళ్లిపోండి అంటూ ఆఫర్ ప్రకటించాడు. ఇది వలసదారుల పిల్లలకు ట్రంప్ ఇస్తున్న ఆఫర్.
అహ్మదాబాద్ టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. వెస్టిండీస్ పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు నష్టపోయి 448 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకు ఆల్అౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకు ఆల్అౌట్ అయితే ఇక రెండో ఇన్నింగ్స్ లో బూమ్రా, జడేజా, సిరాజ్ కీలక వికెట్లు తీశారు. రాహుల్, జురేల్, జడేజా సెంచరీలతో అలరించారు.